రాజ్యసభ సాక్షిగా వెంకయ్యనాయుడు గారు చెప్తారు. మరి ఆ రోజు రాజ్యసభ సాక్షిగా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రమే టేకప్ చేస్తుందనేసి ఆ రోజు చట్టంలోనే చేయబడడం జరిగింది. మరి ఈ రోజు నువ్వు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. మరి అదేవిధంగా ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్, ఓటుకు నోటుకు తాకట్టు పెట్టి ఎఫ్ఐఆర్లో 33 సార్లు పేరు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఖండించలేదంటే దాంట్లో ఎంత ప్రేమాప్రేషం ఉందో దాన్ని నరేంద్ర మోడీ వద్ద తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈయన ఉద్యమాలు చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెడతానంటాడు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమాల ద్వారానే వచ్చింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాన్ని వదిలిపెట్టి పోయారంటే ప్రజల ఉద్యమాల ద్వారానే భారతదేశాన్ని కూడా సాధించుకున్నాం. నిన్న లేక మన తెలంగాణ ఏ విధంగా వచ్చింది? ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చింది. ప్రజారంజకంగా పాలిస్తానని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళి అధికారం చేపట్టిన తర్వాత నిత్యం అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని బడ్స్ పట్టిస్తున్నాడు. కనుక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాల్సిందే. ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈసారి కూడా ఏపీకి అన్యాయం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో కనీసం ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎక్కడ కూడా ప్రస్తావన కూడా లేదు. ఏపీని పూర్తిగా పక్కకు పెట్టింది కేంద్రము. కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒత్తిడి కూడా తీసుకురావడం చాలా సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం దీక్షలు చేపట్టాము. అన్ని జిల్లాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాము, లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తున్నా వాళ్ళ మనోభావాలని పరిగణలో తీసుకోకుండా ఈ చంద్రబాబు నాయుడు రాక్షస పాలన కొనసాగిస్తున్నాడు. వాళ్ళ కొడుకైతే మంత్రి పదవి ఇస్తాడు, ఆయనకైతే సీఎం పదవి వచ్చింది. కానీ ఒక్క నిరుద్యోగైనా, ఒక్క యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా విద్యార్థులందరూ ఆమరణ దీక్ష కూర్చుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు? భవిష్యత్ కార్యాచరణ విద్యార్థుల తరఫున ఏ విధంగా ఉండబోతోంది? కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా మాట ఎత్తకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లోపు ప్రత్యేక హోదా తీర్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రీలే దీక్షలు చేపట్టడం జరిగింది. మీరు ఈయన ప్రత్యేక హోదా తీర్మానం చేయకపోతే ముందు రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేయడానికైనా సిద్ధం, ప్రాణాలైనా అర్పిస్తాం. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా వేస్ట్, దానిపైన పోరాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తీర్మానం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేక హోదా వేస్ట్, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కల్పించి తెలుగు జాతిని అభివృద్ధి చేస్తామని పెద్ద మనిషి ఈరోజు ప్రత్యేక హోదా వేస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఒకటే చెప్తున్నాం, మీరు కానీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక హోదా మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండాన్ని మార్చైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ రెండు ఒకటేనన్న వాదన టీడీపీ, బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. మీరేమంటారు? కాదు, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కలిసి ఉన్నారు. ఒక ఎకానమిస్ట్ అంటాడు ఆయన, అయ్యా నువ్వు దేశాలు పట్టి తిరుగుతున్నావు, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టమంటున్నావు. ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ రావాలా, ఒక బిజినెస్ హౌస్ ఇక్కడ రావాలా, ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాట్ ఆర్ ద ప్రివిలేజెస్, ఏమేమి మీరు ఇస్తున్నారు మాకు రాయితీలు అని చెప్పి అడుగుతారు. అది చట్టబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వద్దురా నాన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వారికి విడదీయద్దండి అని చెప్పి కొట్టుకుంటే కూడా, వాపోతే కూడా నీవు 2 కండ్ల సిద్ధాంతంతో అక్కడ చంద్రశేఖరరావు నీ అసమర్థత వలన అక్కడ తెలంగాణ తెచ్చుకోగలిగాడు. పక్క రాష్ట్రం తమిళనాడులో జల్లికట్టు సాంప్రదాయిక పండుగ తెచ్చుకోగలిగినారు. ఈరోజు తెలుగు జాతికి ఒక లీడర్ లేని లోటు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచంలో
బాధపడుతున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల తెలుగు జాతి కోసం, తెలుగు విద్యార్థి కోసం, తెలుగు యువత కోసం పోరాడుతున్నారు. అందరూ కలిసికట్టుగా చేసి ప్యాకేజు వేరే, హోదా వేరే, హోదాతో సహా ప్యాకేజ్ కావాలని ఇస్తామని చెప్పారు. ఆ రోజు నువ్వు విడదీసి మాట్లాడొద్దు. పోలవరం సపరేట్ కాదు, ఆ రోజే చెప్పారు మొత్తం ఇస్తున్నారని. నీ ఘనత ఏమీ కాదు. ఓకే, ప్రత్యేక హోదాను కూడా చాలా రాష్ట్రాల్లో ఉంది, వాటిని కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీనే మేలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు, కేంద్ర మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరగదు అనేసి చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు. మరి మీకు ఆ రోజు తెలియదా ప్రత్యేక హోదా వల్ల ఏమీ కాదు అనేసి? మరి ఆ రోజున పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాల్సిందే అంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు ఖచ్చితంగా కావాల్సిందే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని ఆ రోజు రాజ్యసభ సాక్షిగా, చట్టసభల సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఆయా పెద్ద మనిషి ప్రత్యేక హోదా అనేటువంటి విషయం ముగిసిన అధ్యాయం అని చెప్పడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. మరి ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అతనికి వంతస్ పాడుతూ కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలనేసి చెప్పడం అనేది చాలా అన్యాయమైనటువంటి మాట. మరి ఈరోజు పోలవరం మనకి ఇచ్చారు కాబట్టి ప్రత్యేక హోదా అనే మాటను మనం మరుద్దామనేసి చెప్పడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. మరి ఈ రోజున పోలవరం అనేది మీరు ప్రత్యేకంగా తెచ్చినది కాదు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే టేకప్ చేస్తుందనేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చట్టంలో. అదేవిధంగా ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు ఈరోజు కొత్తగా ఇచ్చేదేం లేదు, ఆ రోజు చెప్పిందే తూచా తప్పకుండా అమలు చేయాలనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతవరకైతే పోరాడతాం, కేంద్రం దిగి వచ్చేంత వరకు కూడా ఆయన నాయకత్వంలో పోరాడి ఈ ప్రత్యేక హోదాను సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.